నెల్లూరు రూరల్లో డ్రైనేజ్ సమస్యపై సాధారణ పౌరుడు చేసిన ఫోన్ కాల్కు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు. ఫోన్ చేసిన కొద్ది గంటల్లోనే అధికారులు అక్కడకు చేరుకొని పనులు ప్రారంభించగా ప్రజలు ఎమ్మెల్యే స్పందనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సమస్య ఉంది ఇక్కడ, దాన్ని మీరు పరిష్కరించాలని అంటే చెప్పండి అన్న. ఒకసారి మన రామలింగపురం అండర్ బ్రిడ్జ్ చూడండి, ఎంత ఘోరమైన స్థితిలో ఉంది. రోడ్డు అంతా బదులుగా పగిలిపోయింది. అక్కడక్కడ పెద్ద పెద్ద గుంటలు, వాన వస్తే అసలు ఇబ్బందికరం. తర్వాత పైకి వచ్చిన తర్వాత ఒక మ్యాన్ హోల్ ఉంది, అక్కడికి వచ్చి ఫ్యామిలీస్తో వచ్చేవాడు కానీ ఆ గుంటలో ఒకటి పడిపోతున్నారన్న. తర్వాత ఆ రోడ్లో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు వెళ్తుంటారు. అది కాకుండా అంబులెన్స్ ఎక్కువ తిరుగుతుంటాయి. ఈ పక్క హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్కి అంబులెన్స్ తిరుగుతుంటే అంబులెన్స్లో ఉండే రోగులకి ఎంత ఇబ్బంది అన్నా ఒకసారి దాన్ని పరిశీలించి ఒకసారి దాన్ని పరిష్కారం చేయండి అన్న. చాలా సంతోషం అవుతుందన్న, ఉపయోగకరం అన్న. ఇది మీరు ఎన్నెన్నో చేస్తున్నారు, ఇది ఒకరు చూడండి అన్న. ఓకే, నేను పరిశీలిస్తానులేండి అన్న. జనరల్గా నేను ఏమనుకున్నాను, మామూలుగా అంటుంటారు, మాట్లాడుతుంటారు, అది పట్టించుకోరేమో అనుకున్నా. సరే వదిలేసాను. ఉదయాన్నే 9 గంటలప్పుడో 10 గంటలప్పుడో నాకు మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వచ్చి, మహేష్ గారు నమస్తే అన్న, బాగున్నారా? అదే చేస్తూ అక్కడ ఆయన, నేను ఇక్కడికి వచ్చినాను, రామలింగపురం బ్రిడ్జి దగ్గర ఉన్నాను, మీరు చెప్పినట్టే అధ్వాన పరిస్థితిలో ఉంది, రోడ్డు అంతా ఇబ్బందికరంగా ఉంది, దీని పరిష్కారానికి నేను ఆలోచిస్తున్నాను, ఇప్పుడే నేను నారాయణ గారితో మాట్లాడతాను, అదేవిధంగా మన కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారిని నేను పిలిపించి ఆయనకి ఈ విషయం చెప్తాను అని చెప్పి వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆ విధంగా ఫోన్ చేశారు. ఆ ఫోన్ అయిన తర్వాత ఒక 15 నిమిషాల్లో నా ఫోన్కి ఒక యూట్యూబ్ లింక్ పంపించారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆయన కమిషనర్ గారితో మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగు, వెంటనే కమిషనర్ గారు రావడము, అక్కడంతా అధికారులంతా వచ్చి, అఫీషియల్స్ అందరు వచ్చి కూడా అక్కడ పరిశీలిస్తున్నారు. పరిశీలించి మన రెడ్డి గారు ఇట్లా చూడండి, ఇలా ఉన్నది, దీన్ని మనం బాగు చేయాలి, దానికి ఎస్టిమేషన్ వేయండి, రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడదాం, మనము నారాయణ గారితో మాట్లాడతాము, మంత్రి నారాయణ గారితో అందరితో మాట్లాడి దీన్ని పరిష్కరించాలి, చాలా ఉపయోగకరం ఇది అని చెప్పడం జరిగింది. అప్పటికి కూడా నేనేమనుకున్నానంటే, ఇది జనరల్గా జరుగుతుంటే వీళ్ళు వస్తారు పోతుంటారు అనే ఉద్దేశంతో